కపుల్ ఫ్రెండ్లీ మూవీ, ఒక రొమాంటిక్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ రొమాంటిక్తో చంపేస్తే సెకండ్ హాఫ్ ఎమోషనల్గా పిండేశాడు. సినిమా ఓవరాల్గా సూపర్ ఉంది భయ్య. ఇక స్టోరీలోకి వెళ్తే హీరోది మిడిల్ క్లాస్ కుటుంబం. కెరీర్లో స్ట్రగుల్ అవుతున్న హీరో ఇంట్లో నుంచి ప్రెషర్ ఎక్కువ అవుతుంది. గర్ల్ ఫ్రెండ్తో కూడా బ్రేకప్ అవుతుంది. రోజూ తిట్లు తింటాడు. బుర్ర వేడెక్కుతుంది. ఏం చేయాలో తెలియని స్థితి. ఇంట్లో గొడవ పెట్టుకుని చెన్నైకి మకా మారుస్తాడు. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఇంటూ రెంటు కట్టడు, ఓనర్ చేత తిట్లు, డైలీ ఖర్చుల కోసం ర్యాపిడో తోలుతాడు. ఒక హాస్టల్ అమ్మాయి ర్యాపిడో బుక్ చేసుకుంటుంది, కానీ డబ్బులు పే చేయదు. అలాంటి సమయంలోనే హాస్టల్ ముందు నిలబడ్డ హీరోకి హీరోయిన్ పరిచయం అవుతుంది. ఆ హీరోయిన్కి ఏం చెప్తారంటే, ఈ హాస్టల్లో ఉన్న ఒక అమ్మాయి డబ్బులు పే చేయలేదు, దయచేసి ఆమెకు చెప్పండి డబ్బులు పే చేయమని. నెంబర్ని ఒక స్లిప్లో రాసి హీరోయిన్కి ఇచ్చి ఆ హాస్టల్ అమ్మాయికి ఇవ్వమని చెప్తాడు. హీరోయిన్ కూడా కెరీర్లో స్ట్రగుల్ అవుతున్న అమ్మాయి. అయితే కొన్ని రోజులకి వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, నీకు పెళ్లి సంబంధం చూశాను, నువ్వు వెంటనే చిత్తూరు రావాలి అని వార్నింగ్ ఇస్తుంది. ఊరికి బయలుదేరుతున్న అమ్మాయికి రైట్ బుక్ కాకపోవడంతో అప్పుడు హీరో ఇచ్చిన నెంబర్ని గుర్తుకు తెచ్చుకొని ఆ హీరోకి ఫోన్ చేస్తుంది. అలా వీళ్ళిద్దరి మధ్య లింక్ కుదురుతుందన్నమాట. అయితే హీరో హీరోయిన్ని రైల్వే స్టేషన్లో దింపి బయలుదేరుతాడు. కొంత దూరం వచ్చాక హీరోయిన్ మళ్ళీ కాల్ చేస్తుంది. వెంటనే మీరు రైల్వే స్టేషన్ రండి అని చెప్తుంది. ఇలాగూ తనకు డబ్బులు వస్తాయి కదా అని రైల్వే స్టేషన్కి బయలుదేరుతాడు హీరో. ఏంటండి మళ్ళీ ఎందుకు వస్తున్నారు అని అడగ్గా, తనకు వెళ్ళబుద్ధి కావట్లేదని బైక్ ఎక్కుతుంది. ఆల్రెడీ హాస్టల్ ఖాళీ చేయడంతో కొత్త హాస్టల్ కోసం హీరోతో కలిసి వెతుకుతుంది. ఈ వెతికే క్రమంలో ఆల్రెడీ చీకటైపోతుంది. హీరోయిన్కి దిక్కు తోచలేని పరిస్థితి. ఎంత పైసలైనా పర్వాలేదు, నాకు హాస్టల్ కావాలంటుంది. ఇదే అదునుగా హీరో, నాతో రూమ్లో ఉండండి, నాకు రెంట్ పైసలు ఇస్తే చాలు, నేను టెర్రస్ పైన పడుకుంటా, రూమ్ మొత్తం మీదే అని హీరోయిన్తోనే అంటాడు. హీరోయిన్ కన్విన్స్ చేస్తాడు. ఇద్దరు కలిసి ఒకటే రూమ్లో ఉంటారు. నైట్ అతను టెర్రస్ పైన పడుకుంటే హీరోయిన్ రూమ్లో పడుకుంటుంది. కెరియర్లో స్ట్రగుల్ అవుతున్న హీరోకి హీరోయిన్ కొన్ని సలహాలు ఇస్తుంది. దీంతో హీరోకి లక్ కలిసొస్తుంది. వీరిద్దరి మధ్య పరిచయం బాగా పెరుగుతుంది. ఒకరిపై ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది. ఇక ఇద్దరు లివింగ్ స్టార్ట్ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఏర్పడుతుంది. ఈ ప్రేమ నిలబెట్టుకోవడానికి హీరోయిన్లు ఏం చేస్తారు? వీరిద్దరి మధ్య ఈగో క్లాషెస్ ఎందుకు వస్తాయి? అసలు హీరోయిన్కి ఏమైంది? ఎందుకు హాస్పిటల్లో ఉంటుంది? ఎందుకు సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్గా ఉంటుంది? ఎందుకు ప్రేక్షకులు ఏడుస్తారు? థియేటర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో అద్దరగొట్టాడు. హీరో ఒక సన్నివేశంలో ప్రేక్షకులను ఏడిపించిన తీరు అద్భుతం. ఇక హీరోయిన్ కూడా అద్దరగొట్టింది. అస్సలు హీరోకి ఏమాత్రం తగ్గకుండా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ సినిమాతో హీరోయిన్ పంట పండుతుందన్నమాట. ఆమెకు వరుస అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇక కమీడియన్ యోగిబాబు కూడా అదరగొట్టాడు. హీరోయిన్ తండ్రి రాజీవ్ కనకాల, హీరో తండ్రి రమణ కూడా అదరగొట్టారు. ఓవరాల్గా సినిమా మాత్రం చాలా బాగుంది. వీలైతే థియేటర్కి వెళ్ళి చూడండి.